అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి కుంభకోణాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. తాజాగా చూసుకుంటే మద్యం కుంభకోణానికి సంబంధించి విషయాలన్నీ కూడా బయటకు రావడం జరిగింది. అసలు ఆ కుంభకోణం ఏంటి, ఎంత మేర కుంభకోణం ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా దీంట్లో జరిగాయి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. కొత్త ప్రభుత్వం వచ్చాక ఈ 7 నెలల్లో గడిచిన ప్రభుత్వానికి సంబంధించి అనేక శాఖలకు సంబంధించి కావచ్చు అనేక కుంభకోణాలు బయటకు రావడం జరిగింది. ఇప్పుడు తాజాగా తెర మీదకి మద్యం కుంభకోణం, అన్ని కుంభకోణాల్లోకెల్లా ఇది ఒక పెద్ద కుంభకోణంగా చెప్పుకోవచ్చు అని చెప్పేసి రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. దీంట్లో ప్రధాన పాత్ర ఎవరు పోషించారంటారు? మొత్తం ఈ కుంభకోణం గురించి మీరేమంటారు? అంటే మనం జనరల్గా గ్రావిటీ ఆఫ్ కరప్షన్, క్వాంటిటీ ఆఫ్ కరప్షన్, ఈ రెండింటిని చూసుకున్నప్పుడు 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో మద్యం పాలసీ మోటన చేసినంతటి దోపిడీ మరే విధానంలో కూడా జరగలేదని చెప్పని చెప్పుకోవచ్చు. ఓకే. అయితే ఇక్కడ ఈ మద్యం పాలసీ వెనక ఒక ఆర్గనైజ్డ్ కరప్షన్కి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తెరలేపింది. అంటే ఈరోజు పత్రికల్లో పతాక శీర్షికలో వచ్చిన వార్త కూడా అసలు సిసలు మద్యం పాలసీలో జరిగిన దోపిడీతో పోల్చి చూసుకున్నప్పుడు ఒక పీనట్గానే పరిగణించాలి మనం. అంటే ఈరోజు వచ్చిన వార్త ఏంటి, ఏపీ బ్రోవరేజెస్ కార్పొరేషన్ ద్వారా అంటే ప్రభుత్వం విభాగంతో ఏపీ బ్రోవరేజెస్ కార్పొరేషన్ తోటి వివిధ బ్రాండ్లకు సంబంధించి డిస్టిలరీస్ ఒప్పందాలు చేసుకున్నాయి. ఆ చేసుకున్న ఒప్పందాల్లో కొన్ని సెలెక్టివ్ బ్రాండ్స్ నుంచి మాత్రమే కొనుగోలు చేశారు. ఆ సెలెక్టివ్ బ్రాండ్స్ నుంచి కొనుగోలు చేయడం కోసం అని చెప్పని ఒక్కొక్క కేసుకి కూడా 150 రూపాయల నుంచి 450 రూపాయల వరకు కూడా మామూళ్ళు చెల్లించారు. ఈ చెల్లించిన మామూళ్ళని అంటే బ్రోవరేజెస్ కార్పొరేషన్ నుంచి డిస్టిలరీస్కి చెల్లింపులు చేసిన తర్వాత ఆ చెల్లింపుల నుంచి వీళ్ళ కిక్ బ్యాక్స్ ఈ మామూళ్ళని హవాలా రూపంలో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏపీ ఐటీ అడ్వైజర్గా పనిచేస్తున్నాడు అతని ఆధ్వర్యంలో ఈ వసూళ్ల పర్వాన్ని నిర్వహించారు అని చెప్పని మనం ఇంతకుముందు విన్నాం మనం. అయితే ఇప్పుడు విజిలెన్స్ ద్వారా నిర్ధారణ అయింది ఏంటి అంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే అతను కసిరెడ్డి రాజ్ అంటారు. అతను కేవలం ఫ్రంటే అంటే ముందు అతనిని అతని పేరు పెట్టారు. అసలు సిసలు బ్యాక్ ఎండ్ ఈ రాకెట్ మొత్తాన్ని నిర్వహించిందంతా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు, వైసీపీ లోక్సభ పక్ష నాయకుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇక్కడ వీళ్ళకి చాలా ఇంట్రెస్ట్లు ఉన్నాయి. ఒకటి, వాళ్ళ నాన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అటవీ మైనింగ్ మినిస్టర్, అలాగే స్వయాన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లోక్సభ సభ్యుడు, లోక్సభ పక్ష నాయకుడు. ఇవి కాకుండానే వీళ్ళు స్వయంగా ఏపీ బ్రోవరేజెస్ కార్పొరేషన్కి సప్లైదారులు కూడా. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో వీళ్ళ ఆధ్వర్యంలో ఉన్న డిస్టిలరీస్ ద్వారా 2901 కోట్ల రూపాయల మద్యాన్ని ప్రభుత్వానికి సరఫరా చేశారు. అంటే ఇక్కడ ఏంటి, సహజంగానే ఒక సంస్థలో కొంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు అనుకుందాం. ఆ సంస్థ ఒక మెటీరియల్ ప్రొక్యూర్మెంట్కి టెండర్ కాల్ఫర్ చేసింది. క్లియర్గా ఆ టెండర్ షెడ్యూల్ ఏం మెన్షన్ చేస్తారు అని అంటే ఈ సంస్థ సిబ్బంది కానీ ఈ సంస్థ సిబ్బంది కుటుంబ సభ్యులు కానీ ఈ టెండర్లో పాల్గొనకూడదు అంటారు. ఎందుకు? ఆ సంస్థకి సంబంధించిన కీలక సమాచారం మొత్తం సిబ్బంది చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు కనుక టెండర్లో పార్టిసిపేట్ చేస్తే ఎంతకి ఖరారు కావచ్చు అని చెప్పనే ఇంటర్నల్ సమాచారం వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ విధమైన ఎడిషనల్ అడ్వాంటేజ్ తీసుకోకుండా ఉండటం కోసం ఆ టెండర్ షెడ్యూల్ని మెన్షన్ చేస్తారు, ఈ సిబ్బంది ఈ టెండర్లో పాల్గొనకూడదు అని చెప్పని. కానీ ఇక్కడ ప్రభుత్వంలో భాగస్వాములుగా, పాలనలో భాగస్వాములుగా, ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్న వ్యక్తులే వాళ్లే ప్రభుత్వానికి వెండర్స్. అంటే ఏమవుతుంది ఇక్కడ, అధికారాన్ని అడ్డు పెట్టుకొని అసలు సిసలు దోపిడీకి వీళ్లే పాల్పడ్డారు అని చెప్పని ఇదొక అంకం. ఇప్పుడు ఈ మామూళ్ళ పర్వం వచ్చేటప్పటికి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ మద్యం కుంభకోణం మీద ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ వేదికగా వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ వైట్ పేపర్ రిలీజ్ చేసిన సందర్భంగానే ఆ రోజు స్పష్టం చేసింది ఏంటి అంటే సుమారుగా 3,000 కోట్ల రూపాయలు ఈ మామూళ్ళ రూపంలో చేతులు మారాయి అని చెప్పని.
ఈ 3,000 కోట్ల రూపాయలు ఈ చేతులు మారటానికి కీలక భూమిక పోషించిన వ్యక్తిగా ఏపీ బ్రోరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవ్ రెడ్డి, అతను అక్యూజ్ నెంబర్ 1గా ఆల్రెడీ ఇప్పటికీ కేసు నమోదయ్యింది. అతను పరారీలో ఉన్నాడు. ఇప్పటికీ అతను అరెస్ట్ చేసి విచారణ ప్రక్రియ మొదలుగాల. ఇటువంటి స్టేజ్లో ఇప్పుడు ఈ అసలు సిస్సలు కథ మొత్తాన్ని కూడా కథా స్క్రీన్ ప్లే డైరెక్షను అంతా నిర్వహించింది మాత్రం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అని చెప్పని. ఇక్కడ మీరు ఇందాక ప్రస్తావించిన అసలు పెద్ద కుంభకోణం ఏంటి? 3,000 కోట్లు చాలా పెద్ద కుంభకోణం కాదు. ఎందుకంటున్నానంటే మైనింగ్ డిపార్ట్మెంట్ ద్వారా 40 కోట్ల టన్నుల ఇసుక అక్రమ రవాణా జరిగింది అని చెప్పని ఎన్డీఏ కూటమి పార్టీలు ఆ రోజు 40 కోట్ల టన్నులు అంటే సుమారుగా 40,000 కోట్ల రూపాయల ఇసుక అక్రమ లావాదేవీలు పాల్పడ్డారు వైసీపీ నాయకులు అని చెప్పని తీవ్రమైన ఆరోపణ చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టుకి మినిస్ట్రీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు వాళ్ళు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి సుప్రీంకోర్టుకి ఇచ్చిన లెక్కల ప్రకారమే 7,30,00,000 టన్నుల ఇసుక అక్రమ తవ్వకాలు జరిగినట్టుగా నిర్ధారణ అయింది. అంటే సుమారుగా 7,500-8,000 కోట్ల రూపాయల ఓన్లీ ఇసుకకి సంబంధించి. ఇంకా గ్రానైట్ ఉంది, క్వాడ్జ్ ఉంది, సిలికా శాండ్ ఉంది, బాక్సైట్ ఉంది, లాటరైట్ ఉంది, గ్రావెల్ ఉంది, నల్లమట్టి ఉంది. ఈ మిగిలిన మినరల్ వెల్త్ అంతా కలుపుకుంటే ఎన్ని లక్షల కోట్ల రూపాయల మినరల్ వెల్త్ని వైసీపీ నాయకులు దోపిడీ చేశారు. అంటే కనిపించిన ప్రతి ప్రకృతి వనరుని రాజ్యం వీరభోజ్యం అన్నట్టుగా ప్రజలు వీళ్ళకి అధికారం కట్టబెడితే మేమేదో శత్రు రాజ్యాలని యుద్ధంలో దండించి వాళ్ళని ఓడించి మేము హస్తగతం చేసుకున్నాము, ఈ రాజ్యంలో ఉన్న ప్రతి ప్రకృతి వనరు మేము భోంచేయటానికి మాకు వీరభోజ్యంలాగా దక్కింది అన్నట్టుగా వ్యవహరించి వాళ్ళ అంత దోపిడీకి పాల్పడ్డారు. దాంట్లో భాగంగా ఇప్పుడు ఈ మద్యం అంశంలో కూడా అసలు సిసలు దోపిడీ ఇంకా వేరే ఉంది. అదేంటి అంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్. అంటే డిస్టిలరీస్ నుంచి బ్రోరేజెస్ కార్పొరేషన్కి సప్లై చేసి, బ్రోరేజెస్ కార్పొరేషన్ నుంచి షాపులకు సప్లై చేసి, సెలెక్టివ్ బ్రాండ్స్ని అంటే కొంతమందికి సంబంధించిన బ్రాండ్లని బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా ప్రొక్యూర్ చేసి షాపుల్లో అమ్మిస్తే డైరెక్ట్గా డిస్టిలరీ వాళ్ళకి కొంత ఆర్థిక ప్రయోజనం చేకూరుద్ది. ఎంత చేకూరుద్ది? జరిగే ప్రతి 100 రూపాయల అమ్మకంలో 16 రూపాయలకి ఏపీ బ్రోరేజెస్ కార్పొరేషన్ డిస్టిలరీ నుంచి కొనుగోలు చేస్తుంది. దానికి 84 రూపాయలు ప్రభుత్వ పన్నులు యాడ్ చేసి 100 రూపాయలకు అమ్ముతారు. అంటే ఇక్కడ బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా జరిగే ప్రతి 100 రూపాయల అమ్మకంలో 84 రూపాయలు ప్రభుత్వానికి డైరెక్ట్గా ఆదాయం వస్తుంది. కానీ ఈ డిస్టిలరీ వాళ్ళు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం రీటైల్ అమ్మకాన్ని ప్రభుత్వ షాపుల్లో నడిపించారు. ఈ షాపుల్లో సేల్స్ బాయ్స్గా ఉంది ఎవరు? వైసీపీ కార్యకర్తలు. ఈ వైసీపీ కార్యకర్తలని చేతిలో పెట్టుకొని ఈ సేల్స్ విభాగాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతోటి డిస్టిలరీస్ ఏం చేశారంటే అసలు బ్రోరేజెస్ కార్పొరేషన్కి సప్లై చేయకుండానే డైరెక్ట్గా షాపులకు పంపించారు. ఆ షాపులకు పంపించడం వల్ల జరిగింది ఏంటి? ఒక 100 కార్టన్లు ప్రభుత్వానికి డిస్క్లోజ్ చేసి బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా షాప్కి వస్తే ఇంకొక 200 కార్టన్లు అసలు ప్రభుత్వానికి డిస్క్లోజ్ చేయకుండానే 84% ప్రభుత్వానికి ఎక్సైజ్ ఆదాయం రాకుండానే డైరెక్ట్గా షాపులకు వచ్చింది. ఇప్పుడు 84% ఎవరు తిన్నారు? డిస్టిలరీలు డైరెక్ట్గా తింటుంటే చూస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెద్దలు ఊరుకునేవాళ్ళ? ఈ డిస్టిలరీలు వీళ్ళయ్యే. కాబట్టి ఈ ప్రభుత్వ షాపులనే ముసుగులో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఆ 84% డ్యూటీ పెయిడ్ లిక్కర్ స్థానంలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ని సేల్ చేసి వేలాది కోట్ల రూపాయలు దోపిడీ చేసుకున్నారు. బహుశా నేను అనుకోవటం గత 5 సంవత్సరాల పాలనా హయాంలో ఈ ఎన్డీపీఎల్ ఇది ఒక్కటే 20,000 నుంచి 30,000 కోట్ల రూపాయల అక్రమ మద్యం అమ్మకాలకి తెరలేపారు. ఇప్పటి వరకు మనం వాసుదేవ్ రెడ్డి ద్వారా జరిగిన ఈ మామూలు పర్వాన్నే మాట్లాడుకుంటున్నాం. కానీ ప్రభుత్వం అసెంబ్లీకి సబ్మిట్ చేసిన వైట్ పేపర్లోనే 650 షాపుల్లో ఈ ఎన్డీపీఎల్ అమ్మినట్టుగా చెప్తా ఉన్నారు. అమ్మే ఆస్కారమే ఉండుంటే అంటే ఎన్డీపీఎల్ని షాపుల ద్వారా అమ్మే ఆస్కారమే దక్కితే సహజంగానే వైసీపీ నాయకుల వైఖరి మనకు తెలుసు. ఏలు పెట్టే సందు వాళ్ళకి దొరికితే కాళ్ళు పెట్టేస్తారు. అటువంటి వాళ్ళు మిగిలిన 3,000 షాపుల్లో మాత్రం అమ్మకుండా ఉంటారా? ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వ షాపు ద్వారా కూడా
బ్రోవరేజెస్ కార్పొరేషన్ నుంచి 50% లేదు 40% సప్లై జరిగితే డైరెక్ట్గా డిస్టిలరీస్ నుంచి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చకుండా మరింత అమ్మకాలు జరుపుకున్నారు. అంటే డైరెక్ట్గా ప్రభుత్వ షాపుల ద్వారా ప్రభుత్వ సిబ్బంది ద్వారా అమ్మకాలు జరుపుకొని ఇవాళ విపరీతమైన ఆదాయం, ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి. ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు 2019కి ముందు ప్రకృతి వనరైన ఇసుకని ఉచితంగా ఇవ్వాలి అనేది ఒక ప్రభుత్వ పాలసీ డెసిషన్గా తీసుకొని ప్రజలకి ఉచితంగా ఇసుక ఇవ్వటం ద్వారా ప్రభుత్వ ఖజానాకి నష్టం కలిగించారు అని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద కేసు పెట్టాడు. ఇవాళ అసలు సెస్సులో ప్రభుత్వ ఖజానాకి నష్టం కలిగించిన అంశాలు ఏంటి? ఇవాళ NDPL, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, దీని ద్వారా అసలు దోపిడీకి తెరలేపింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏపీ బ్రోవరేజెస్ కార్పొరేషను, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహణ జరిగిన షాపులు, ఆ షాపుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఎంపిక చేయబడి నియామకం కాబడ్డ సిబ్బంది, వీళ్ళందరూ కలిపి ఒక నెక్సెస్ తోటి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రభుత్వానికి జమ కాకుండా మధ్యలో ఎవరికి దక్కిన స్థాయిలో వాళ్ళు దోచుకోవడం జరిగింది. ఇవాళ ఈ విజిలెన్స్ విచారణ ద్వారా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రస్తావన రావడం జరిగింది. ఇవాళ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ద్వారానే ఇంత డబ్బు వసూళ్లు జరిగాయి, ఇంత మద్యం అక్రమాలకి ఒక నెక్సెస్ కొనసాగింది అంటున్నారు. అసలు పాలకుడికి ప్రమేయం లేకుండా, ఎక్సైజ్ మినిస్టర్ ప్రమేయం లేకుండా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వీటికన్నిటికీ పాల్పడ్డా? అంతిమ లబ్ధిదారుడు పాలకుడు జగన్మోహన్ రెడ్డి కదా. ఇవాళ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని విచారించాలి అనుకుని కనుక రేపు ఏదైనా విచారణ మొదలు పెడితే మొట్టమొదటగా ఈ మొత్తం నెక్సెస్కి కీలక బాధ్యుడిగా, మొట్టమొదటి బెనిఫిషరీగా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డిని కూడా ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను పాటించి వీళ్ళు ఈ నెక్సెస్కి తెరలేపారు. అదే సందర్భంలో మంత్రులుగా ప్రజాప్రతినిధులుగా కొనసాగుతా ప్రభుత్వంతో వ్యాపారాలు చేసి ఆయాచిత లబ్ధి కూడా పొందారు. ఇన్సైడర్ ట్రేడింగ్కి అసలు సిసలు అంటే అమరావతి రాజధాని ఏర్పాటు చేయడం ద్వారా ఆ సమాచారాన్ని ముందుగానే తెలుసుకొని తెలుగుదేశం నాయకులు ఇన్సైడర్ ట్రేడింగ్ పాల్పడ్డారని జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చాలా యాగి చేశారు. కానీ అసలు సిసలు ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ప్రభుత్వంలో భాగస్వాములు, ఆ పార్టీలో కీలక స్థానాలు, ప్రజాప్రతినిధులుగా కొనసాగిన వాళ్ళు, మంత్రివర్గ సహచరులే ఇవాళ ప్రభుత్వంతో వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేయటం ద్వారా వాళ్ళే ఆ విధంగా ఆర్థిక ప్రయోజనాలు పొందారనేది అసలు సిసలు ఇన్సైడర్ ట్రేడింగ్కి అర్థం పరమార్థం వాళ్ళే తెలియజెప్పారనేది అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు వచ్చిన వార్త అయితే నాకు ఉన్న సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జరిగిన మొత్తం మద్యం అమ్మకాల మాటను జరిగిన అక్రమాల్లో కనీసం ఒక 10% 20% కూడా ఇంకా డిస్క్లోజ్ కాలేదనేది నేను భావిస్తా ఉన్నా. పూర్తి స్థాయి విచారణ జరగాలి. అసలు సిసలు సమాచారంతో అసలు సిసలు దోషుల్ని చట్టం ముందు దోషులుగా ఎస్టాబ్లిష్ చేసి తీరాల్సిందే. ఓకే, చాలా చక్కగా చెప్పారు సార్. నిజంగా మద్యం కుంభకోణంలో దాగి ఉన్నటువంటి చీకటి భాగవతులన్నీ కూడా బయటపెట్టినందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.